మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆ సమయంలో? అంటే తప్పు చేయకపోయినా చేశారని అదుపులోకి తీసుకున్నారు. సో మిమ్మల్ని బ్లేమ్ చేసే సిచ్యువేషన్కి వచ్చిందన్నారు. సో ఎలాంటి ఇబ్బందులు గురయ్యారు? మేము ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు మా అక్క మా బావ, మేము కాచిగూడలో ఉంటాము. నా పేరు లక్ష్మి. ఎట్లాంటి ఇబ్బందులు ఫీల్ అయ్యామంటే, ఇప్పుడు ఫస్ట్ మా బావని మా బాబుని పిలిచి చేశారు పోలీసులు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. తర్వాత పైన సెకండ్ ఫ్లోర్లో సంజయ్ అన్నట్టు ఆయన అబ్బాయి కూడా చాలా మంచివాడని అంత న్యూస్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే, మా బాబు నిన్న నైట్ చెప్పారనమాట, ఇంకా మీతో కొంచెం ఏం పని ఉండదు అని, కొంచెం మీరు కొంచెం రిలీఫ్ ఉండొచ్చు అని చెప్పారు. చెప్తే మా బాబు ఈరోజు ఆఫీస్కి వెళ్తే మా బాబుకి బండి స్టార్ట్ చేసి బయలుదేరినప్పటి నుంచి మా బాబుకి భయం వేస్తుందట. రాళ్ళతో ఎవరన్నా నన్ను కొడతారా, నేను ఓనర్ వాళ్ళ అబ్బాయిది కూడా ఉంది, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే చేశారు అని నిర్ధారణ చేశారు కదా. ఆ నిర్ధారణకి ఇప్పుడు బాబు ఏమనుకున్నాడంటే, నేను వెళ్తుంటే రాళ్ళతో నన్ను ఎవరన్నా కొడతారా, నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారా అన్నంత భయభ్రాంతులు అయిపోయినాడు మా బాబు. అంటే ఇప్పుడు దానికి సోషల్ మీడియా ఏం ఆన్సర్ చెప్తుంది అంటే, ఇప్పుడు నిజం తెలిసినాక మీడియా కరెక్ట్గా రాస్తే పర్వాలేదండి. ఒక్కటి ఉంటే 10 రాస్తుంది కదా, దానికి ఎవరు సమాధానం చెప్తారు?